ఇవాళ నేను ఎగ్ బాయిలర్లో ఎగ్స్ ఎలా బాయిల్ చేస్తారనేది మీకు డెమో చూపిస్తాను. ఆల్రెడీ ఇది అన్బాక్సింగ్ వీడియో మీకు పెట్టున్నాను, దాంట్లో కొంచెం మీకు వివరణ ఇచ్చున్నాను. ఇప్పుడు దీంట్లో ఎగ్స్ ఎలా బాయిల్ చేస్తారనేది మనం చూపిస్తాను. ఇప్పుడు ఇందులో నేను 2 ఎగ్స్ బాయిల్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఒక ట్రే సరిపోతుంది. ఇది కూడా తీసేస్తాను. సో ఈ ఒక్క ట్రేనే నాకు సరిపోద్ది అనమాట. వాడు ఇది ఒక చిన్న గ్లాస్ ఇచ్చాడు. ఈ గ్లాసుతో వాటర్ ఇందులో పోయాలి, కొలత అనమాట అది. తర్వాత ఈ ట్రే మనం ఇట్లా పెడతాము. నేను 2 ఎగ్స్ మాత్రమే బాయిల్ చేస్తున్నాను. ఎగ్స్ మాత్రమే బాయిల్ చేస్తున్నాను. దానికి క్యాప్ పెట్టేస్తాను. చూసారు కదా, 2 ఎగ్స్ వాటరు. ఇక్కడ దీనికి ఒక చిన్న వైర్ ఇచ్చారు, దీంట్లో చేశాను. ఇప్పుడు మనం ఆన్ చేస్తాం. ఆన్ చేసేసినప్పుడు ఈ ప్లగ్ వేసినప్పుడు ఇది వెలుగుతుంది. ఒక 5 minutes 7 minutes అట్లా టైం తీసుకుంటుంది. చూస్తాము. చూస్తున్నారు కదా, బాయిల్ అవుతున్నాయి ఎగ్స్. స్టీమ్ కూడా కనపడుతుంది. ఇది క్యాప్. ఇదిగోండి, 8 minutes అయింది. 8 minutesకి అది స్విచ్ అయిపోయింది. బట్టి ఆ స్టీమ్ అంతా పోయినాక ఉంది. మనం ఎగ్స్ తీసి చూద్దామండి. చూసారు కదా, స్విచ్ కూడా ఆగిపోయింది. ఈ ప్లగ్లో స్విచ్ అలాగే ఉంది, ఇక్కడ స్విచ్ మాత్రం ఆగిపోయింది. చూద్దాము. ఒక 2 minutes ఆ స్టీమ్ అంతా పోయిన తర్వాత ఎలా ఉడికింది ఏంటనేది మీకు చూపిస్తాను. సరే కదా, ఈ స్టీమ్ అంతా పోయింది, ఉడికిపోయింది, వాటర్ కూడా అయిపోయినట్టండి. ఇప్పుడు మనం ఈ ఎగ్స్ కాలుతున్నాయి. చల్లగా పెట్టేస్తాము. తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మనం పొక్కు తీద్దాం. నేను నీళ్ళల్లో వేసాం కదా ఎగ్స్, ఇవి వలుస్తున్నాను. చూడండి, ఇవి ఒక చేత్తో ఫోన్ పట్టుకో ఉన్నాండి, ఒక చేత్తో వలుస్తున్నాను. నేను మొత్తం ఒలిచి మీకు చూపిస్తాను. నేనే వీడియోలు షూటింగ్ చేసుకోవడం, ఎడిట్ చేసుకోవడం నేనే కాబట్టి నేను ఇది చూడండి మెల్లిగా వస్తుంది. ఈ విధంగా మొత్తం వలిచి మీకు చూపిస్తాను. చూసేసారండి, అంత మొత్తం ఎక్కడ కూడా కొంచెం కూడా మీకు ఇది లేకుండా అనేది వచ్చేసింది. చూడండి, ఇది ఇంకొక ఎగ్గు. సో ఈ 2 ఎగ్గులు నీట్గా వచ్చేసాయి అన్నమాట. సో ఇది మనకి బాగా యూజ్ అయ్యే ఇదండి అది. దీన్ని మీరు ఒకటి పర్చేజ్ చేసుకోండి, ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. నేను డీప్లగ్ చేసేసాను. ఈ స్టీమ్ అయితే అట్టే ఉంది. మనం దీన్ని కొద్దిసేపు అట్లా డ్రై చేసేస్తే అయిపోతుంది. మనం పోసిన వాటరు కొంచెం ఉంది, అది మనం క్లీన్ చేసుకొని తుడుచుకోవడమే అన్నమాట. నీళ్ళు ఏం పోయకూడదండి. ఆ డ్రై అయ్యే వరకు మనం ఒక క్లాత్తో తుడిచేద్దాం. ఒక టిష్యూ పేపర్ తీసుకొని లేదంటే క్లాత్ తీసుకొని అట్లా ఏదన్నా వాటర్ లాంటిది ఏదన్నా ఉంటే అది తీసేయండి, లేదంటే క్లాత్ అయినా తుడిచేయండి. కొంచెం డ్రై చేసేసేయండి, సరిపోతుంది. అదేవిధంగా దీన్ని కూడా మెల్లిగా తుడిచేసి కొంచెంసేపు అట్లా డ్రై చేసేస్తే మీకు క్లీన్ అయిపోతుంది. అంతేగాని వాటర్లో కడగకూడదండి. ఇది కరెంటుది కదా, ఇలా మొత్తం వాటర్ లేకుండా అత్తేసి తీసేయండి. ఇంకా ఏదన్నా వాటర్ ఉంటే కూడా మొత్తం తీసేయండి. కొంచెంసేపు గాలికి ఆరబెట్టండి. ఇది కూడా కొంచెం స్టీమ్ ఉంది కదా, ఈ స్టీమ్ని కూడా నీట్గా తుడిచి పెట్టేసుకోండి. ఇంతేనండి, ఈ ఎగ్ బాయిలరు చాలా ఉపయోగపడుతుంది. మీరు ఒకటి తీసుకోండి. త్వరగా మీకు పని అయ్యే దానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ కంటైనర్తో వాటర్ వేయాలి, మీకు చెప్పా కదా. ఇదండి ఈ ఎగ్ బాయిలర్ విషయం. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని
గమనించండి. మీకు మరిన్ని వీడియోలు వస్తుంటాయి. ప్లాంట్స్, హౌ టు గ్రో ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్, ఎవ్రీథింగ్ ఉంటుంది.